సాగు చేద్దాం. సాగు ఎప్పుడైనా మీరు కూడా కొట్టదు తీసారు అది నారాజు ఓకే సంపూర్ణ ఆయురారోగ్య వృత్తి వ్యాపార బుద్ధస్సు భక్తివాదు మహారక్షంతో రక్షంతో అనేన సర్వభూతం సరైన స్వస్తి ప్రజాపతే సభాయ వటం కొంగు వటం కవర్ చేయాలి సార్. సత్యమగు అష్టాదశ సోపానములపై వెలసివున్న కాశీ రామేశ్వరం పాండ్య మలయాళ దేశములను ఏకఛత్రాధిపతిగా పరిపాలించు ఓం శ్రీ హరిహరసుతం ఆనందచిత్తం అయ్యనయ్యప్ప పాదార విందములే మాకు శరణం 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 శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప సమస్తాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి శరణం. ఈరోజు ఎన్ఎస్ఎల్ కాలనీ అభయాన్ని స్వామి టెంపుల్లో గమనం కారుణ్యామృత పూరితం సర్వ విఘ్నహరం దేవం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప దేవం అస్మశత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్త్రారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప. వంశ తిలకం కేరళే కేలి విగ్రహం ఆర్త్ర
हरिहरा सुतने बांधवने रक्षकने अखिलांड कोटि ब्रह्मांड नायकने अन्नदान प्रभुवे अय्यप्पने अय्यंगार भैयावे आवर स्वामिये अन्य मूल गणपति भगवाने రైస్ అక్కడ शांतयेत अगजानन पद्मार्कं गजानन मकर्निशो अनेकदातं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। अन्नमूल गणपति महाभगवाने ओम श्री स्वामी देवालयना प्रांगणाना प्रातःकाल पूजा करिष्ये।
महागणपति ओम गुरुभ्यो महागणपति तुलध्यान माता पिता गुरुदेवभ्यो नमः माता पिता गुरुदेव सर्वं शास्त्रकालांतरे ఒకసారి లేచి గురుస్వామికి క్షిపాదీన స్తంభేన క్షేత్రపాలన ఉద్దిష్టంభూతం బ్రహ్మగమరవరావే మీరు కూడా వేసుకోండి ఓం భువా ఓం ఓం భువా ఓం సువా ఓం తపా ఓం ధన ఓం తత్సం విదుర్రేణం భర్గో దేవస్య ధీమే అయ్యప్ప మారే భగవంతి మారే అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
పచ్చమల్ కాబట్టి పల్లెకట్టు కాబట్టి పచ్చమల్ కాబట్టి పల్లెకట్టు కాబట్టి పల్లని మల్లె మురుగనికి పాలె కాబట్టి చిన్న కాబట్టి పల్లెలు కాబట్టి వందనమయ్యా వందనమయ్యా అన్నదమ్ముల వందనమయ్యా అక్క చెల్లెల వందనమయ్యా తల్లిదండ్రుల వందనమయ్యా బంధుమిత్రుల వందనమయ్యా తల్లిదండ్రుల వందనమయ్యా బంధుమిత్రుల వందనమయ్యా కనకాంబరాల వందనము స్వామి అయ్యప్ప కనకాంబరాల వందనము మా స్వామి అయ్యప్ప వందనము వందనమయ్యా మా స్వామి అయ్యప్ప అన్నదమ్ముల వందనమయ్యా అక్క చెల్లెల వందనమయ్యా ఆలబిడ్డల వందనమయ్యా భక్తివాసుల వందనమయ్యా స్వామి నీకు మల్లె 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 పూల వందనము మా స్వామి అయ్యప్ప మల్లె పూల వందనము మా స్వామి అయ్యప్ప వందనము వందనమయ్యా మా స్వామి అయ్యప్ప కన్య స్వాముల వందనమయ్యా కత్తి స్వాముల వందనమయ్యా కన్య స్వాముల వందనమయ్యా కత్తి స్వాముల వందనమయ్యా స్వామి లిల్లీ 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 పూల వందనము మా స్వామి అయ్యప్ప లిల్లీ పూల వందనము మా స్వామి అయ్యప్ప వందనము వందనమయ్యా మా స్వామి అయ్యప్ప వందనము వందనమయ్యా మా స్వామి అయ్యప్ప స్వామి నీకు కనకాభిషేక వందనము మా స్వామి అయ్యప్ప కనకాభిషేక వందనము మా స్వామి అయ్యప్ప కనకాభిషేక వందనము మా స్వామి అయ్యప్ప హారతి వందనము మా స్వామి అయ్యప్ప చుక్కలు లాంటి చుక్కలు ఏ చుక్కలు ఏ చుక్కలు
हरिहर सुतने बांधवने रक्षकने अखिलांड कोटि ब्रह्मांड नायकने अन्नदान प्रभुवे अय्यप्पने अय्यंगार भैयावे आवर स्वामिये अन्य मूल गणपति भगवाने రైస్ అక్కడ పంచామృతం కాలు కడుక్కోరా మొన్న పంపిస్తాను పంపలే ఓ నంబర్ సార్
నాకు కొద్దిగా ప్లేస్ చేయండి ఇక్కడ. రామానికి పెద్ద కదా గురు స్వామి పాదం అయ్యప్ప స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం చిన్ని పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం శరణమయ్యప్ప. ఈరోజు ఎన్ఎస్ఎల్ కాలనీలో మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. మా గ్రూపు 60 మంది నుంచి రోజు ఒక పూజ చేసుకుంటూ వస్తున్నాం. అట్లనే ఈరోజు మా కన్యస్వామి బలంగా పడి పూజ చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఆ సందర్భంగా రాత్రి 2 గంటల వరకు ఈ పడికి అంతా ఈ అరటి బొత్తలతోటి కార్యక్రమం అంతా కనపడుతున్నది. డెకరేషన్ చేసి మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే పూజ చేసుకుని వచ్చి తత్మా కార్యక్రమం అంతా ఫిల్ చేసి తర్వాత ఘన విజయంగా పూజ దిగ్విజయంగా ముగించాము. అట్లనే మా కాలనీ వాసుల సపోర్ట్ తోటి మా కాలనీ మాత్రం కూడా ఎంతో ఇది చేశారు. దాదాపు 100 మంది స్వాములతోటి మా కాలనీ మాతలతోటి చాలా ఆనందకరంగా అయ్యప్ప పూజ జరుపుకున్నాం ఈరోజు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందు జరుపుకోవాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం. వాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి. అట్లనే మా అభయాంజనేయ స్వామి వారి దయ వల్ల మేము ఈ కార్యక్రమాలన్నీ చేసుకోగలిగినాం. మా అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ఇంత ముందుకు చేశాం. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా
మాకు విజయం చేకూరుతూ ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి కొత్తగా మాల వేసినారు ఇక్కడ కన్యస్వామిగా మా బ్యాచ్లో జాయిన్ అవ్వడం వల్ల ఇక ఆయనకి ఏ సమస్య ఉన్నా మాదే బాధ్యత కాబట్టి ఆయన పడి పూజ చేసుకోవాలి స్వామి. నేను కన్యస్వామిని కదా, నాకు తెలియదు కదా, మీరు చెప్పాలి కదా అంటే అన్నీ మేము దగ్గరుండి అన్నీ మేము చూసుకుంటానైనా గురుస్వాములుగా మా బాధ్యత అని చెప్పేసి, గురుస్వాములుగా మా బాధ్యత కాబట్టి మేము అన్నీ మేము చూసుకుంటాం అని చెప్పేసి భారీ కార్యక్రమం చేపట్టాం, దిగ్విజయం చేశాం స్వామి. ఇంకా ఏమైనా ఉంటే ఆ స్వామి చెప్పాలి అన్న విషయం ఉంటే. స్వామి శరణం. స్వామి నా పేరు సాయి కిరణ్ అండి. స్వామి నా పేరు సాయి కిరణ్ అండి. ఇది నా మొదటి మాల. మా గురుస్వామి చంద్రస్వామితో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. అలాగే ఈ ఎన్ఎస్ఎల్ కాలనీ ఇంకా మొత్తం మా అయ్యప్ప స్వాములు 100కు పైగా, ఆల్మోస్ట్ ఆల్ 300-400 పైగా వచ్చారు జనాలు. 500 రీచ్ అయిందండి ఈ మహాపడి పూజకి. స్వామి శరణం. అయ్యప్ప దయ వల్ల మరియు ఈ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ద్వారా ఈ అయ్యప్ప పడి పూజ దిగ్విజయంగా సాగింది. స్వామి శరణం. ఈ స్వాములు లేకపోతే ఇది నేనేం చేయలేను. ఈ స్వాములు చాలా ప్రోత్సహించారు ఈ కార్యక్రమానికి. ఈ స్వాములందరికీ మరియు ఎన్ఎస్ఎల్ కాలనీ వాసులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి శరణం. నాకు చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఇది అనుకోకుండా వేసుకున్న మాల కన్యస్వామిగా. సో ఇంత బాగా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. మరియు స్వామి శరణం. మా గురుస్వామి చంద్రయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏటా 100 మంది భక్తుల దాకా మేము శబరిమల వెళ్తాము. అందరం కూడా చక్కగా కలిసికట్టుగా అందరూ చూడండి ఎలా చక్కగా మా స్వాములే చక్కగా అలంకరణ చేసి నీట్గా పడి చాలా ఇంటికి చేశారు. అందరూ కలిసి చేస్తాము. అట్లాగే మేము ఈ 41 రోజులు నల్ల బట్టలు ధరించి మా ఇంట్లో పిల్లల్ని అందరూ వదిలేసి అందరూ రాగద్వేషాలు ఏమి లేకుండా అందరితో మంచిగా అందరూ కలిసిమెలిసి ఎటువంటి ఏమీ లేకుండా మొత్తం అందరూ కలిసికట్టుగా మొత్తం అంతా ఒక కుటుంబంలాగా ఉండి అన్నీ మంచిగా చేసుకుంటాము. అట్లాగే మా చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఒక 60 మందికి 100 మంది దాకా ప్రతిరోజు సాయంత్రం అల్పాహారం దాతల ద్వారా అల్పాహారం కూడా రోజు చేయడం జరుగుతుంది. మా గురుస్వామి గారు అందరినీ ఒకలాగే అందరూ ఈక్వల్గా చూసి అందరితో మంచిగా పూజలు కానీ ఏది కానీ అందరూ ఒక ఈక్వల్గా చూసి మంచిగా జరిగేటట్టు చూస్తారు. ఆ చంద్రయ్య గురుస్వామి దయ వల్ల మాకు పూజ మంచిగా జరుగుతుంది. ఈ కన్యస్వామి పూజ పెట్టుకున్నప్పుడు అందరూ మేము ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరిగిద్దని. మేము చాలా బాగా చేసాం. మాది ఏదైనా సరే మంచిగా సక్సెస్ అయింది. మంచిగా సక్సెస్ చేసుకున్నాము. చక్కగా స్వాములు వచ్చారు, మంచిగా అంతా కలిసిపోయే మొత్తం అందరూ సేవలు చేపట్టి చక్కగా ఈరోజు దిగ్విజయం జరిగింది. అందరూ స్వాములు శ్రమ ఉండబట్టి అందరూ మంచిగా అలంకారం చేశారు. మంచిగా అయ్యప్ప అనుగ్రహం వల్ల మాకు అంత జరిగింది. ప్రతి ఏటా మేము ఆయన 41 దినాలు మంచిగా చేసుకొని ఆయన శబరి యాత్ర ఆయన అడుగులో మేము వెళ్తాము. ఆయన బాటలో నడిచి ఆయన మాటను నిలిపి ఆయనతో మేము ఎప్పుడు ఉంటాము. గురుస్వామి గుండెల్లో గుడి కట్టి కొలుస్తాము మా చంద్రయ్య గురుస్వామిని. ఎప్పుడు గురుస్వామి అంటే మాకు ఇది ఆయన బాటలే నడుస్తాము. ఎప్పుడు ఆయన అనుగ్రహం మాకు ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇది మాల వేసుకుంటాం వల్ల చాలా ఇది ఉంది. చాలా అంటే ఈ మిగతా రోజులు ఎలా ఉంటుంది, ఈ 41 రోజుల్లో మంచిగా ఉంటారు. ప్రతి ఒక్క తల్లి తండ్రి కానీ లేదంటే ఇంట్లో వాళ్ళు కానీ మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తారు. మంచిగా ఉండి సేవ చేసుకుని మంచిగా అవుతారని చెప్పి మంచిగా ఉంటారని చెప్పి అందరూ మంచి ఒక ఎక్స్పెక్టేషన్తో మొత్తం మాలేపిస్తారు. అట్లాగే ఈ 41 రోజులు ఎలా ఉన్నారో మిగతా రోజులు కూడా అలాగే ఉండి అందరూ మంచిగా ఫ్యామిలీతో మంచిగా ఆనందంగా ఉండాలని, ఏ రాగద్వేషాలు లేకుండా ఏమి లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మా గురుస్వామి ఆధ్వర్యంలో మంచిగా జరిగింది పూజ. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము, చాలా సంతోషంగా ఉన్నాం. నమస్కారం స్వామి. గత 35 సంవత్సరాల నుంచి గురుస్వామి శ్రీ మాలవన్ గురుస్వామి ఆధ్వర్యంతో శ్రీ చంద్రయ్య గురుస్వామి ఎంతోమంది స్వాములు తీసుకెళ్తున్నారు శబరిమల కొండకి. శ్రీ చంద్రయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ 100 మంది స్వాములు తీసుకెళ్తూ సాయి కాలనీ అయ్యప్ప దీక్ష నుంచి
ఎన్ఎస్ఎల్ కాలనీ మన అయ్యప్ప దీక్ష వరకు అందరూ స్వాములను తీసుకెళ్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎంతోమందితో కన్యస్వాముల్ని, కత్తిస్వాముల్ని, గజస్వామి, గంటస్వాములు అందరూ తీసుకెళ్తున్నారు. ఈ స్వామి దయ వల్ల ఎంతోమంది స్వాములు అభివృద్ధి చెందుతున్నారు. ఈ స్వామి ఉండటం వల్ల మనకు ఏ ప్రాబ్లం ఉండదు. స్వామి ఏమి తెలియకపోయినా స్వామి మన అందరికీ దగ్గరుండి చూపించి అన్ని చూపిస్తాడు స్వామి. అది మా చంద్రయ్య గురుస్వామి దైవం మాకు దొరకడం మాకెంతో కృతజ్ఞతగా కోరుకుంటాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఈ కార్యక్రమం దిగ్విజయంగా బాగా బహిరంగంగా జరిగింది స్వామి. ఈ మామూలుగా మేము అనుకున్న చిన్న సింపుల్గా అనుకున్నాం, కానీ ఇంత బాగా దిగ్విజయంగా జరుగుతుందని మేమైతే అనుకోలేదు స్వామి. స్వాములందరూ ప్రోత్సాహం స్వామి. కాలనీలో మాత స్వాములందరూ మాకు ఫుల్ సపోర్ట్గా ఉండి ప్రతిరోజు బుధవారం, శనివారం ఇక్కడ పడిగలిగించుకుంటూ 45 రోజులు అల్పారం ఇక్కడ కంటిన్యూగా చేస్తున్నాం సేవ. మాతలందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. రామాలయంలో భజనలు చేస్తూ దిగ్విజయంగా అయ్యప్ప భజన సాగిస్తున్నాం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామియే శరణమయ్యప్ప స్వామి. నా పేరు షాహాజీ స్వామి, నేను కన్యస్వామిని. ఈసారి మొదటిసారిగా నేను వేసుకున్నాను. గురుస్వామి మా చంద్రయ్య స్వామి వారి ఆధ్వర్యంలో. నేను ఇంతకుముందు మాలంటా కానీ ఏమన్నా కానీ నేను అంత లేకపోతుండే స్వామి. మొదటిసారిగా మా గురుస్వామి గారు చెప్పారు. అంటే నాకు కొన్ని షాప్ ఉండడం వల్ల కొన్ని టెన్షన్స్, ఇబ్బందులు ఉండే స్వామి. సో ఇంకా కొంచెం అట్లా పడి పూజలకు పోవడం కానీ, సివిల్లో ఉన్నప్పుడు పడి పూజలకు పోవడం, అట్లా అయ్యప్ప స్వామి గుడిలకు తిరగడం కానీ అట్లా ఉన్నప్పుడు అంటే నాకు అయ్యప్ప స్వాములు కొంతమందిని చూసి అడిగాను స్వామి, ఇట్లా ఏంది ప్రాసెస్, ఇట్లా వేసుకోవడం వల్ల ఏమన్నా లాభం ఉందా, లేదంటే ఇంకేమన్నా జరుగుతుందా అంటే స్వాములు చెప్పారు. స్వామి మేమైతే ఏం చెప్పలేము, నువ్వు ఒక్కసారి మన అయ్యప్ప మాల వేసుకోండి, మీకే అనుభవం అవుతుంది అంటే నేను వేసుకున్నాను. నాకు కొన్ని ఇబ్బందులు, టెన్షన్స్ ఉండే నా వర్క్ పరంగా కానీ, ప్రెషర్, కొన్ని ఇబ్బందుల్లో నేను ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే అయ్యప్ప మాల నేను ధరించానో అప్పటి నుంచి నేను చాలా ప్రశాంతంగా, చాలా సంతోషాలుగా ఉన్నాను. మొన్న 28 తారీఖున నేను మహాపడి పూజ జరుపుకున్నాను స్వామి మా చంద్రయ్య గురుస్వామి వారి ఆధ్వర్యంలో. చాలా ఘనంగా జరిగింది స్వామి. నేను అనుకోలేదు నేను ఇంత ఘనంగా చేస్తానని మొదటిసారిగా, కానీ చాలా ఘనంగా జరుపుకున్నాను స్వామి. మా గురుస్వామికి చాలా ధన్యవాదాలు స్వామి, పాదాభివందనం. అలాగే ఈరోజు మా కన్యస్వామి సాయి స్వామి గారు పడిపూజ చేశారు స్వామి. రాత్రంతా మన సాయి కాలనీ స్వాములందరూ 60 మంది, దాదాపుగా 60 నుంచి 70 స్వాముల స్వామి. ఈరోజు నైట్ 1:30, 2 అయింది స్వామి. ఈ పడి మొత్తం ఇక్కడ మార్నింగ్ 10 నుంచి చాలా ఇష్టపూర్వంగా కన్యస్వాముల కోసం చాలా మా స్వాములందరూ చాలా ఇష్టంగా పనిచేశారు స్వామి. పని అని చెప్పలేదు కానీ స్వామి అయ్యప్ప స్వామికి చాలా సేవ చేసుకున్నారు స్వామి శరణం. అట్లాగే మా చంద్రయ్య గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఇంకా ఎంతోమంది కన్యస్వాములు రావాలి. అలాగే మా చంద్రయ్య గురుస్వామిల ఆశీస్సులు, అలాగే అట్లాంటి అంటే మాలాంటి కన్యస్వాములు ఎంతోమంది రావాలి, మా గురుస్వామిని ఎంతోమందికి ఆశీర్వాదం తీసుకోవాలని. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి.